ఇందిరమ్మ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 2 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరగబోతోంది. అదే రోజు జూన్ 2న మండలానికి అంటే 33 నియోజకవర్గాల్లో మండలానికి ఒకటి చొప్పున ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గృహప్రవేశాలు కూడా జరగబోతున్నాయి. మరొక వైపు ఈ మే నెలాఖరుకల్లా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1000 ఇళ్ళు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే కనుక L1, L2, L3 ఈ 3 విభాగాలుగా విభజించినటువంటి పరిస్థితి. L1 యాక్చువల్గా అంటే స్థలం ఉండి కట్టుకోవడానికి ఒక 5 లక్షల వరకు ఇందిరమ్మ ఇళ్ల పేరిట ప్రభుత్వం 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తూ ఉంటుంది. సో ఎవరైతే బేస్మెంట్ పూర్తి చేసుకుంటారో వాళ్ళకి మొదటగా 1 లక్ష రూపాయలు ఇవ్వడం, ఆ తర్వాత విడతల వారీగా 4 lakhs ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ళు సుమారుగా 600 చదరపు గజాల లోపులోనే దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే పూర్తి చేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు జూన్ 2 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టబోతోంది రేవంత్ సర్కార్. సో ఇది పరిస్థితి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 2న ఇందిరమ్మ లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 33 జిల్లాల్లో మండలానికి కనీసం ఒక ఇంట్లో గృహప్రవేశం చేయించాలని భావిస్తున్నారట. స్లాబ్ పూర్తయిన ఇండ్లను గుర్తించి ప్లాస్టరింగ్తో పాటు ఇంటీరియర్ పనులను స్పీడప్ చేసేలా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లకు ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారని కూడా సమాచారం అందుతోంది. మొదటి విడత కింద మంజూరు చేసిన ఇళ్లలో 20,000 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా ఇందులో 5,200 ఇళ్ళు బేస్మెంట్ వరకు పూర్తయ్యాయి. 300 ఇళ్ళు గోడలు పూర్తి చేసుకుని స్లాబ్కి రెడీ అవుతుండగా మరో 200 ఇళ్ళు స్లాబ్స్ దాకా పూర్తయి ప్లాస్టరింగ్ పనులు జరుగుతున్నాయని ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నెలాఖరు వరకు 1000 వరకు స్లాబ్స్ పూర్తవుతాయని హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు చెప్తున్నారు. బేస్మెంట్ గోడలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు ప్రతి సోమవారం నగదు బదిలీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 53.64 కోట్లను ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో వేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జీహెచ్ఎంసీతో పాటు అన్ని పట్టణ ప్రాంతాల్లో సొంత జాగా ఇండ్లు లేని పబ్లిక్ లక్షల్లో ఉన్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 10,66,953 మంది అప్లై చేసుకోగా ఇందులో సొంత జాగా ఉన్నవాళ్లు 18,000 మంది మాత్రమే ఉన్నట్లుగా అధికారుల సర్వేలో తేలింది. అలాంటి వారి కోసం సర్కార్ భూముల్లో G+3 ఫ్లోర్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో 15 ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని గుర్తించిన జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ ఆ వివరాలను హౌసింగ్ అధికారులకు అందజేశారు. ఆయా చోట్ల G+3 మోడల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించబోతోంది. 1 ఎకరా పరిధిలో 300 ఇళ్లు నిర్మించాలని హౌసింగ్ ఆఫీసర్స్ నిర్ణయించారు. అంతకుమించి నిర్మిస్తే మౌలిక వసతులకు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు. దీంతోపాటు అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు పంపాలని కలెక్టర్లకు హౌసింగ్ ఉన్నతాధికారులు ఇప్పటికే లేఖ రాశారు. ఈ వివరాలు వచ్చిన తర్వాత కేబినెట్లో తీసుకునే నిర్ణయం ఆధారంగా ముందుకు పోతామని అధికారులు సైతం చెబుతున్నారు. ఇక ఖైరతాబాద్ నియోజకవర్గానికి చూస్తే షేక్పేట్లు, అలాగే ముషీరాబాద్ నియోజకవర్గానికి చూస్తే హిమాయత్ నగర్, యాకత్పుర, మలక్పేట్ నియోజకవర్గాలకు సంబంధించి సైదాబాద్లో, అలాగే కార్వాన్, గోషమహల్, నాంపల్ నియోజకవర్గాలకు సంబంధించి ఆసిఫ్ నగర్లో, సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మారేడుపల్లి, కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి తిరుమలగిరిలో, చాంద్రాయణగుట్టకు సంబంధించి బండ్లగూడలో టవర్లు కూడా ప్రభుత్వం కట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 71,000 ఇళ్లను మంజూరు చేయగా ఇందులో 47,000 ఇళ్లను కలెక్టర్లు శాంక్షన్ చేశారు. ఇక రెండో దశలో 2.08 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయగా ఇప్పటి వరకు 1,00,000 ఇళ్లకు పునాదులు అయితే స్టార్ట్ అయిపోయాయి. దశల వారీగా రెండో విడత లబ్ధిదారులకు కలెక్టర్లు ఇళ్లను శాంక్షన్ చేస్తున్నారు. లబ్ధిదారులకు ఇసుక రీచ్ల ద్వారా ఫ్రీగా ఇసుక సరఫరా చేస్తుండగా మార్కెట్ రేట్ కన్నా తక్కువకు ఇటు సిమెంట్, అలాగే మరొక వైపు ఐరన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల సిమెంట్, ఐరన్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై మార్కెట్ రేట్ కన్నా తక్కువకి ఇచ్చేలా, అలాగే వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఇళ్లను ప్రభుత్వం నిర్మించబోతుందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రతి వాడికి కూడా అంటే ప్రతి పేదవాడు కూడా కనీసం ఇల్లు లేకుండా ఉండకూడదు. కనీసం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ ఒక సొంత గృహం ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళ కళ్ళకు అన్నటువంటి ఇల్లునైతే నిర్మించి పెట్టాలన్న భావనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారంటే కనుక ఖచ్చితంగా వచ్చే నెల 2న గృహప్రవేశాలు కూడా నోచుకోబోతున్నాయి ఇందిరమ్మ ఇళ్ళు. సో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం రేవంత్ సర్కార్ ఆ రోజు ప్రారంభించబోతోంది. సో 33 నియోజకవర్గాలకు సంబంధించి 33 జిల్లాలకు సంబంధించి మండలానికి ఒక ఇళ్ల చొప్పున జూన్ 2న గృహప్రవేశం జరగబోతోంది.
ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే ఈ గృహప్రవేశాల కార్యక్రమం కూడా జరగబోతున్నట్లుగా కూడా హౌసింగ్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.